అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ఛార్జ్ తీసుకొని జస్ట్ 15 డేస్ అవుతుంది. మొదటి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా దీని టైం 11 o'clock అండి. మా కౌన్సిలర్లు అందరూ 11 o'clock వచ్చిండ్రు. ఓన్లీ బీజేపీ వాళ్ళు మాత్రం 11:15 తర్వాత వచ్చిండ్రు. టైం సెన్స్ ఒకటి లేదు వీళ్ళకు. అయినా కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఎమ్మెల్యే సార్ ½ an hour మాట్లాడిండు. మేము ఆయన తర్వాత నేను మాట్లాడినా, ఎందుకంటే ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన పెద్దవాడని మేము గౌరవంతో ఆయనకు ఒక టైం కేటాయించినాము. సారు అన్నాడు, అమ్మ అందరు కలిసిమెలిసి మీరు పని చేసుకోవాలి మా పట్టణ అభివృద్ధి కోసం అని చెప్పిండు. చెప్పడం ఒకటి చేసిండు, అక్కడ చెప్పిండు, మీడియా ద్వారా ఒకటి చెప్పిండు. దాని తర్వాత ఇంకొకటి జరిగింది. ఎందుకంటే యాజ్ ఒక మహిళగా నేను మొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈమె మహిళ కదా, ఈమె మీద ఏమన్నా చేయొచ్చు, రౌడీజం చేయొచ్చు అని ఆ రౌడీ దందాలు వాళ్ళు లోపలికి వచ్చి ఎట్లంటే అట్లా వేస్తున్నారు. ఇప్పుడు బయట కూడా 1.5 hour అవుతుంది. ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మొదటి కౌన్సిల్ సరే మీరు నన్ను అంటున్నారు కదా, మరి 2.5 years నుంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారు ఏం చేసిండ్రు ఆదిలాబాద్కి చూపెట్టుండ్రు, మీరు ఒక్కటన్నా చూపెట్టుండ్రి, మేము దానికి సమాధానం చెప్తాం. ఎందుకంటే మీరు కనీసం ఒక 6 నెలలు చూసిన తర్వాత మేడం మాకు న్యాయం జరగలేదంటే దానికి నేను ఆన్సర్ ఇస్తా. మీరు కౌన్సిల్ అయ్యి కనీసము 15 రోజులైంది నేను ఛార్జ్ తీసుకొని. నేను మీ వార్డులు కూడా 2-3 వార్డులు నేను ఫస్ట్ బీజేపీ వార్డులు తిరిగినా, అయినా కూడా మీరు దాన్ని గుర్తించకుండా మీరు ఒక మహిళ ఉన్న చైర్మన్ని డౌన్ అంటే ఇది మీరు రౌడీ కంటే కూడా ఎక్కువ అనుకుంటా నేను. ఎందుకంటే మీరు కౌన్సిలర్ అని అనుకోను. ఎందుకంటే మీరు రెస్పెక్ట్, నేను మీకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో మీరు టైంకు రాకున్నా కూడా నేను మీకు ఒక విలువ ఇచ్చి, నాకు కూడా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, దానికి విలువ ఇచ్చి మిమ్మల్ని ఏం అనలేదు. ఎందుకంటే మేము 1 hour ఉన్న సమావేశానికి మీరు 2.5 hours చేసిండ్రు. ఎమ్మెల్యే సార్ వెళ్ళిపోయినాక 1 hour నడిచింది సమావేశం. దానికి మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే మీరు రౌడీజం చేస్తామనుకుంటున్నారు, మీరు రౌడీజం చేసుకోండి, మేము మాత్రం ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి చేసి చూపిస్తాం. ఎట్లా చేయాలి అది మాకు బరాబర్ గుర్తు. దీన్ని మీరు గమనించగలరు. ఇంటిమేషన్ ఇచ్చి ఎజెండా పంపించి 3-4 days అవుతుంది. టైం లిమిట్ లేదు బీజేపీ వాళ్ళకి. ముఖ్యంగా చెప్తున్నా, 11 అంటే 11కి ముందు రావాలి. మేము 20 నిమిషాల ముందే అక్కడ కూర్చున్నాం, వాళ్ళు 15 నిమిషాలు లేట్ వచ్చిండ్రు. వాళ్ళ కోసం మేము ప్రతి ఒక్కరు వెయిట్ చేయడం జరిగింది. మా కౌన్సిల్ సభ్యులే కాకుండా మా మున్సిపల్ సిబ్బంది వాళ్ళు కూడా 15 నిమిషాలు వెయిట్ చేయడం జరిగింది. 2 hours నడిచింది మీటింగ్. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మేము ఎమ్మెల్యే సార్కి ఆహ్వానించిన తర్వాత ఆయన 40 minutes మాట్లాడిండు. దాని మీద కూడా మేము మా కౌన్సిల్ సభ్యులు ఎవరు నిలబడి ఎవరు కూడా వేలెత్తి చూపించి మాట్లాడలేదు, ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే మేము ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చినాం. ఆ విధంగా వాళ్ళు కూడా మాకు కూడా అట్లా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే ఏం కాదు. నేను వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినాను. ఎందుకంటే మన కౌన్సిల్ 1.5 year నుంచి లేదు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఫస్ట్ నుండి మెన్షన్ చేస్తున్నా, 49 వార్డ్స్ కూడా నా వార్డ్స్ అని ప్రత్యేకంగా నేను గెలిచిన ప్రతి రోజు ఇదే మాట చెప్తున్నా. కానీ వీళ్ళు దృష్టిలో పెట్టుకోకుండా ఏదో చిల్లర దందాలు చేస్తామనుకొని వచ్చేసిండ్రు ఇక్కడికి. కౌన్సిలర్ అంటే మేము ఇన్ని కోట్లు సంపాదిస్తామని ఎక్స్పెక్ట్ మొత్తం వాళ్ళు ఊహించుకొని వచ్చినట్టున్నారు వాళ్ళ మైండ్లో. మేము గొడవ చేస్తే మేము రౌడీలం అవుతాం అనుకుంటున్నారేమో. ఇది ఇక్కడ సాగది. ఇంతకు ముందున్న వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే మేము ప్రక్షాళన చేసి చూపిస్తాం. మీ బీజేపీ వాళ్ళు ఎట్లా ఉండాలో అట్లా ఉంటేనే కౌన్సిల్ నడుస్తుంది. లేదా మేము ఎలా చేయాలో మాకు బరాబర్ తెలిసి మేము అట్లనే వేసి చూపిస్తాం. మీ ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాల ఏం చేసిండు, మీకు ఏం వాగ్దానం ఇచ్చిండో అవి మీరు చూపెట్టండి. ప్రతి ఒక్కరి దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టడం, నమస్తే పెట్టడం కాదు. ఎక్కడ ఏ పనులు చూపించిండో ఆ ఫైల్స్ మీరు తీసుకురండి, మేము కూడా చూస్తాం, సంతోషపడతాం. కానీ ఏదో నామమాత్రంగా పోయి కొబ్బరికాయ కొట్టి నేను చేస్తా అంటే కాదు. మేము చేసి చూపిస్తాం. మేము చెప్పడం కాదు, మేము చేసి చూపిస్తాం, బరాబర్ చేసి చూపిస్తాం. మీరు చూడండి.